ఉన్నటువంటి అన్న డి నరసింహన్న గారిని మరి ఈరోజు మరి అంబేద్కర్కు జ్ఞానమాల కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మరి 82వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఉద్దేశించి అంబేద్కర్ ఆశయ సిద్ధాంతం కోసం అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకొచ్చిన సందర్భంలో అన్నగారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అన్నలకు నాయకత్వం మరి అంబేద్కర్ జ్ఞానమాల అన్న పరిష్కారం మరి గత వారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో నాకు 82వ వారంగా కొనసాగుతుంది. ఇదే కాకుండా ఇంకా పెద్ద చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలను కూడా అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ విధానాలు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆలోచనలు తీసుకోబడుతున్నాను. ముఖ్యంగా మరి అంబేద్కర్ రాజ్యాంగం మనువాళ్ళనే వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి రాజ్యాంగాన్ని మార్చడానికి మనువాళ్ళ దాంట్లో చూస్తాను. దానికి వ్యతిరేకంగా పడవలసిన అవసరం ఉంది. మనమందరం ఐక్యత ఉండి మరి మనువాళ్ళని తగ్గుతున్న కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కొనసాగించాలని కోరుకుంటూ వ్యవహరించిన అదేవిధంగా అన్న సందేశం ప్రకారంగా మరి మనవాదాన్ని మరి ఆ రోజు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతుంది. అందుకని ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనకు ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో యొక్క మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరం ఏకమై రాజ్యాధికార దిశలో ప్రయాణించవలసిన అవసరం ఉందని. అదేవిధంగా టీఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మరి కొమ్మి ఇలాకంట గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. ఈనాటి జ్ఞానమాల కార్యక్రమాన్ని అందరికీ సంప్రదాయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 72వ జ్ఞానమాల కార్యక్రమాన్ని మనం జరుపుతున్నాము. మరి జ్ఞానమాల కార్యక్రమం ఉద్దేశము అంబేద్కర్ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవడము. మరి ఏదైతే అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసము ఆయన చేసినటువంటి కృషిని కొనసాగించడానికి మనము ఆయన ఆశయ సాధనలో ముందుండాలి. మరి ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి వారికి అనుకూలంగా బడుగు బలహీన వర్గాలను అణచివేస్తూ మరి మన ధర్మశాస్త్రాన్ని ముందుకు తోస్తూ మరి అనేక విధాలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. అటువంటి దాన్ని మనము కొనసాగించకుండా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. మరి అన్న ఇలాకంత గారికి మరి ధన్యవాదాలు. అదేవిధంగా మన ధర్మాన్ని తీసుకునే సందర్భంలో మరి మనకు భారత రాజ్యాంగం ఎంతైతే అవసరం ఉందో అనే విధానాన్ని మనం తెలియజేసిన సంతోషం. అదేవిధంగా బహుజన కవి గాయకుడు మరి అన్న చటన్ గిరి గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని 82వ కార్యక్రమాన్ని చేసుకున్న సందర్భంలో మనమందరము బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను భారత రాజ్యాంగాన్ని అవగాహన కల్పించడమే జ్ఞానమాల కార్యక్రమం. మధ్యకాలంలో మన రీసెంట్గా ఒక పాపను ఇంట్లో చిన్న పాపను కాల్చుకుంటే పిల్లలతో చంపడం జరిగిన సందర్భంలో వచ్చిన 2 లైన్లు పాడడానికి ఏమైపోతాదో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో, ఏమైపోతాదో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో. మత ఘర్షణల మంటలు పెట్టిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి, మనుషుల మధ్య కక్షలు లేపిరి, మనుషుల మధ్య కక్షలు లేపిరి. మత ఘర్షణల మంటలు పెట్టిరి మనుషుల మధ్యన కక్షలు లేపిరి, మనుషుల మధ్య కక్షలు లేపిరి, మనుషుల మధ్య కక్షలు లేపిరి. మనలో మనమే తన్నుక సస్తే హాయిగా వాళ్ళు పాలన చేసిరి, హాయిగా వాళ్ళు పాలన చేసిరి, హాయిగా వాళ్ళు పాలన చేసిరి. రాబందుల్లా రాజ్యం చేసిన ఎలకు వరిగిన వీరుడు ఎందరో, ఏమైపోతారో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో. బస్సు బిడ్డలు పిల్లో కాల
కాలుతో తన్ని కులవును మాదమే ప్రాణము తీసెను కులవును మాదమే ప్రాణము తీసెను కులవును మాదమే ప్రాణము తీసెను బిడ్డను గుడిలో కాలుతో తన్ని కులవును మాదమే ప్రాణము తీసెను కులవును మాదమే ప్రాణము తీసెను కులవును మాదమే ప్రాణము తీసెను ఆడబిడ్డను బట్టలిప్పి బరివాత దిప్పెను బట్టలిప్పి బరివాత దిప్పెను బట్టలిప్పి బరివాత దిప్పెను కామంతుల్లా కర్కశానికి రాలిన పసి మొగ్గలు ఎన్నో రాలిన పసి మొగ్గలు ఎన్నో రాలిన పసి మొగ్గలు ఎన్నో పూసిన పువ్వులు రాలిన మల్లెలు మా సరముల పాటై అడుగుతున్నాయి ఏమైపోతాదో మన భారతదేశము మతోన్మాదుల మనువాదులతో ఏమైపోతుందో. అన్నగారు బహుజన కళాకారుడు గతంకి చాలా ధన్యవాదాలు. తన స్వతగా రాసినటువంటి పాట మరి బహుజనులు ఏ విధంగా అయితే మరి కొట్టుని పెడుతున్నారో ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో తన బహుజనవాదాన్ని చూపించినందుకు అన్నగారికి ధన్యవాదాలు. మరి ప్రతి ఆదివారం ఈ విధంగా మన జ్ఞానాన్ని నేర్చుకోవడంలో మనం ఏ విధంగా అయితే ముందుకెళ్లాలో అందరం కూడా ఇవాళ నేను నువ్వు మనము ఇంకో తోటి వారిని తీసుకొచ్చి మన జ్ఞానాన్ని పెంపొందించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఏకమై రాజ్యాంగం కోసం ప్రయాణించవలసిన అవసరం ఉందని చెప్పి సమావేశాన్ని అందరూ సమావేశం జై భీమ్ జై భీమ్ జై భీమ్.